హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రామర్పాడు ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇదంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు చూడండి, ఫ్లాట్కి మధ్యలో కామన్ కార్నర్ ఏరియా అనేది చాలా వైడ్ కార్నర్ ఏరియా ఇచ్చారు. మీరు గమనించండి, కంప్లీట్ చాలా స్పేషియస్గా కార్నర్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి కూడా ఆపోజిట్ డోర్స్ కూడా రాలేదండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ 3 BHK ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మీకు చూపించబోయేది అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీరు చూస్తున్నారు కదండి, ఈ ఫ్లాట్ సింహద్వారం చూడండి ఫ్రెండ్స్. 9 అడుగుల సింహద్వారం అండి, ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ పోస్టింగ్ అనేది చూడొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించారు. అలాగే ఈ డోర్ కూడా చూడండి అండి, మంచి డిజైన్ ఉన్న హ్యాండిల్, అలాగే డోర్ కూడా మంచి డిజైన్ అయితే చేయించారు. చూస్తున్నారు కదా, మొత్తం లైట్స్ అవి కూడా మీరు గమనించవచ్చండి. ఇప్పుడు లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ముందుగా అయితే లోపలంతా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి అండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అది కూడా మీరు గమనించవచ్చు, మంచి డిజైన్ చేయించారు బిల్డర్. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక మోడల్ ఫ్లాట్ అండి. ఇది ఒక మోడల్ ఫ్లాట్. ఇది మీరు చూసేదైతే మోడల్ ఫ్లాట్. వీళ్ళు కబోర్డ్ వర్క్ అయితే ఏమి ఇవ్వట్లేదండి, స్కెల్టన్ వర్క్ మాత్రమే ఇస్తున్నారు. అదొకటి గమనించాలి మీరు. సో ఈ మోడల్ ఫ్లాట్ చూస్తే మనం ఫ్లాట్ డిజైన్ అనేది, ఇంటీరియర్ వర్క్ ఎలా చేయించుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుందని ఈ ఫ్లాట్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా అయితే మీకు ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా గెస్ట్ లాబీ కింద వాడుకోవచ్చు అండి. ఇదంతా కూడా గెస్ట్ లాబీ కింద యూజ్ చేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, అలాగే ఇక్కడ ఒక స్టోరేజ్ కూడా మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వాల్ డిజైన్ కూడా చూడండి, గ్లాస్ వర్క్తో మంచి డిజైన్ అయితే చేయించారు. ఇది బిల్డప్ టేస్ట్ తగ్గట్టు చేయించుకున్నారండి. నెక్స్ట్ మనం ఫస్ట్ మీకు డైనింగ్ ఏరియా, కిచెన్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ కింద వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే డైనింగ్ స్పేస్ వచ్చింది, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ వచ్చింది. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు, చూస్తున్నారు కదండి. నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఇక్కడ కిచెన్ మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా కిచెన్ వచ్చింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లాట్ఫామ్ కింద కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి, చూస్తున్నారు కదా. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఈ ప్లాట్ఫామ్ అయితే. అలాగే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా ఇచ్చారండి, సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సెమీ మోడల్ కిచెన్ అయితే వీళ్ళు చేయించారండి. ఈ వర్క్ అంతా కూడా వీళ్ళు సెమీ మోడల్ కిచెన్ చేయించుకున్నారు మోడల్ ఫ్లాట్ కోసం. అలాగే మనకి డిజైన్ మనం ఇష్టం వచ్చినట్టు మనం అయితే చేయించుకోవచ్చు, కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇటు వచ్చిందండి. ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చిందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ యూసేజ్ లాగా కాకుండా గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మీకు లివింగ్ స్పేస్ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వచ్చింది, మీరు గమనించవచ్చు. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ టీవీ వాల్ యూనిట్ అది చేయించుకుంటే మంచి డిజైన్ చేయించి మంచి లుక్ వస్తుంది. ఇదంతా కూడా మన బిల్డర్ టేస్ట్ తగ్గట్టు చేయించారు. కావాలంటే మనకి వర్క్ కూడా ఆయన చేయించి పెడతారు, లేదంటే మనమైనా చేయించుకోవచ్చు. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ వచ్చింది. అలాగే సీలింగ్ వర్క్ మీరు గమనించండి, ఫాల్ సీలింగ్ వర్క్ ఇస్తున్నారు, స్కెల్టన్ ఇస్తున్నారు. లైట్స్ కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరండి. సో లైట్స్ కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఇక్కడ లివింగ్ రూమ్ నుంచి మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ బాల్కనీ అయితే చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్ సైడ్ నుంచి వచ్చిన బాల్కనీ అండి, చూస్తున్నారు కదా. ఈ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చండి, మంచి వుడెన్ ప్యాటర్న్ స్టైల్లో చేయించారు. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, మొత్తం ప్రతి బెడ్రూమ్కి కూడా వీళ్ళు గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 9 ఫీట్ హైట్ గుమ్మాలు కూడా ఇచ్చారండి వీళ్ళు. సో ఇప్పుడు ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు, మంచి స్పేషియస్ వచ్చింది. అలాగే మీరు టైల్స్ కూడా గమనించండి, 4x2 వర్టిఫై టైల్స్ అనేవి యూజ్ చేశారు ఇందులో. అలాగే విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు, మస్కిటో నెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ బాత్రూమ్స్ కూడా వీళ్ళు గ్రానైట్ క్లాడింగ్ అయితే చుట్టూ ఫినిషింగ్ ఇచ్చేసారు.
ఇక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వాల్స్ కి 4x2 45 టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మీరు బాత్రూమ్ లో కూడా గమనించవచ్చు, సీలింగ్ వర్క్ అంతా కూడా అలా చేయించిస్తున్నారు. కెరోవైట్ శానిటరీ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమే. మీకు చూపిస్తుంది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ లో స్టోరేజ్ అయితే ఇక్కడ ఈ సైడ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్ వచ్చిన స్టోరేజ్ స్పేస్ ఇది. ఇదంతా కూడా మనం ఎడిషనల్ గా చేయించుకోవాల్సిన వర్క్ అండి, కబోర్డ్స్ అయితే కూడా. అలాగే నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ లో వీళ్ళు ఇక్కడ అయితే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్కి అయితే స్టోరేజ్ యూనిట్ అనేది ఇక్కడ చేయించుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా స్టోరేజ్ యూనిట్ మనం ఇక్కడ చేయించుకోవాలండి, చూస్తున్నారు కదా. సో ఈ బెడ్రూమ్కి వచ్చేవాడికి బాత్రూమ్ అయితే విడిగా కామన్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆ బాత్రూమ్ అయితే చూద్దాము. దీని కామన్ బాత్రూమ్ అయితే బయట ఇలాగా విడిగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చింది దీనికి ఈ కామన్ బాత్రూమ్ అయితే విడిగా ఒకటి వచ్చింది. సో రెండు బెడ్రూమ్కి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. ఒక బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూశారు కదండి, చక్కటి లగ్జరీస్ 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేపాటికి మన రామర్పాడు ఏరియాలో ఉందండి. సో ఇక్కడ వచ్చేపాటికి ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే జిమ్ ఉంది, ఇండోర్ జిమ్ ఉంది, ప్లే ఏరియా ఉంది, అలాగే మినీ ఫంక్షన్ హాల్ ఉంది. సో మినీ ఫంక్షన్ హాల్ కూడా కాదు, అప్రాక్సిమేట్ 200 మెంబర్స్ వరకు గ్యాదర్ చేసుకునే చక్కటి ఫంక్షన్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. వాకింగ్ ట్రాక్ ఉంది, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చండి. దీనికి టోటల్ వచ్చేపాటికి 1973 SFT వస్తుందండి. ఇప్పుడు ఇంతైతే 1414 SFT వస్తుంది. 78.5 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ అయితే 4200 చెప్తున్నారు SFTకి. మళ్ళీ చెప్తున్నానండి, కబోర్డ్ వర్క్ అది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ సీలింగ్ వర్క్ ఇస్తున్నారు. లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరండి. సో అదంతా కూడా మనం అడిషనల్గా చేయించుకోవాల్సిన వర్క్. సింగిల్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.